అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఇంకో కొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాను. అదే అమెరికాలో ఇల్లు రెంట్‌కి తీసుకోవడం ఎలా? మన ఇండియాలో అనుకోండి ఎంత ఈజీ మీ అందరికీ తెలుసు కదా! ఇండియాలో మనం బైకేసుకుంటాం. ఫ్రెండ్స్‌నో, ఫ్యామిలీ మెంబర్‌నో ఎవరినో ఒకరినేసుకొని ఒక 4, 5 ఇల్లులు వరుసగా తిరిగేస్తాం. తిరిగేసి ఏ ఇల్లు నచ్చిందో ఆ ఇంటి ఓనర్‌కి ఫోన్ చేసేసి, "మాకు ఇల్లు నచ్చిందండి. రెంట్ ఎంత? మేము తీసుకుంటాము. నెక్స్ట్ వీకెండో లేకపోతే మంత్ ఎండో మేము షిఫ్ట్ అయిపోతాం." ఎంత బావుంది చూడండి వినడానికి. హాయిగా ఉంది గదా! ఈజీగా దొరుకుతుంది. మన అమెరికాలో అలా కాదండి బాబోయ్! చాట భారతం అంత లిస్ట్ చేయాలి. అది చెప్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటాం. అప్పుడు కానీ మనకి అప్రూవ్ రాదండి. అది ఎలాగో మీకు కూడా చెప్తాను. ఇంతకీ అమెరికాలో రెంట్‌ని లీజ్ అంటారండి. సో, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సెర్చింగ్ ఎలా చేయాలి అని. మీకు కనుక ఆల్రెడీ తెలిసిన వాళ్ళు యూఎస్‌లో ముందు నుంచి ఉంటే గనక వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. లేదు అంటే గనక మీ ఆఫీస్ ఏరియాలో దరిదాపుల్లో ఎక్కడైనా ఏదైనా మీరు కమ్యూనిటీ చూసుంటే అది ఆన్‌లైన్‌లో కూడా కొట్టి అవైలబిలిటీస్ చూసుకోవచ్చు. ఎలా అంటే మీరు ప్రతి ఒక్క కమ్యూనిటీకి వెబ్‌సైట్ ఉంటుందనమాట. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అపార్ట్మెంట్ అవైలబిలిటీస్ చూసుకుంటే వాటి కిందే మీకు ఫ్లోర్ ప్లాన్స్, రెంట్ ఎంత ఇవన్నీ ఉంటాయన్నమాట. స్టెప్ 2 వచ్చేసి లీజ్ ఆఫీస్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం. ఒకవేళ మీకు కనుక ఒక అపార్ట్మెంట్ నచ్చింది, దాని ఫ్లోర్ ప్లాన్ అంతా బాగుంది, మీరు అనుకున్నట్టే మీకు రెంట్‌కి తగ్గట్టుగా ఉంది అనుకుంటే లీజ్ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు యూజువల్‌గా ఒక 2, 3 డేస్‌లో అపాయింట్మెంట్ ఇస్తారు. అదేంటి ఇల్లు అద్దెకి తీసుకోవడానికి కూడా అపాయింట్మెంట్ కావాలా అంటే ఇక్కడ అంతే అండి. అన్నిటికీ అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సిందే. మనకి ఇంకో చాయిస్ లేదు. అలాగే వాళ్ళు ఒక టైం కూడా ఇస్తారనమాట. ఆ టైంకి ప్రాపర్‌గా మనం లీజ్ ఆఫీస్‌లో ఉండాలి. లేదు అంటే అది కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాలి. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని అది ఇంకో 2, 3 రోజులకొస్తుంది. సో, మనం టైమ్ సెన్స్ ఎక్కువ కాబట్టి ఇంకా ఆ టైంకి మనం అక్కడ ఉండేలాగా చూసుకోవాలనమాట. సో, ఇప్పుడు స్టెప్ 3 ఏంటి అంటే మీరు లీజ్ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ వస్తారు. మీతో కూర్చుంటారు. మీ పర్సనల్ డీటెయిల్స్ అనమాట ఇంకా ఇక్కడి నుంచి. పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ అడిగేసిన తర్వాత ఇంకా క్రెడిట్ స్కోర్, పే చెక్స్, యాన్యువల్ ఇన్కమ్, తర్వాత మీరు ఎన్ని నెలలుగా ఉన్నారా, ఇయర్స్‌గా ఉన్నారా ఇక్కడ ఇవన్నీ కనుక్కుంటారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కనుక్కుంటారనమాట. ఇవన్నీ కనుక్కొని ఒక ఏజెన్సీకి ఇస్తారనమాట ఈ డీటెయిల్స్ అన్నీ. ఈ డీటెయిల్స్ అన్నీ ఏజెన్సీకెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ చెక్ అనేది స్టార్ట్ చేస్తారు. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఇనిషియేట్ అవుతుందనమాట. మీరు ఆల్రెడీ వెబ్‌సైట్‌లో అపార్ట్మెంట్ చూసుకొని ఉంటారు కదా! దాని అవైలబిలిటీ ఏంటి అది అని. మీరు డైరెక్ట్‌గా వాళ్ళని అడిగితే వాళ్ళు అదే రోజు మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు అపార్ట్మెంట్ అంతా చూపిస్తారనమాట. స్టెప్ 4 వచ్చేసి ఏంటి అంటే మీ లాస్ట్ అపాయింట్మెంట్ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు అపార్ట్మెంట్ డీటెయిల్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. లైక్ లీజ్ లీజ్ ఎన్ని నెలలు తీసుకుంటారా, 1 ఇయర్ తీసుకుంటారా అని అడుగుతారనమాట. యూజువల్‌గా ఏంటంటే 6 మంత్స్ అనుకోండి కొంచెం ఎక్కువ ఉంటుంది రెంట్. 1 ఇయర్ అనుకోండి మనకి కొంచెం తగ్గుతుంది. మనం ఆబ్వియస్‌గా లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటాం కాబట్టి 1 ఇయర్‌కే వెళ్తాము. సో, అలా 1 ఇయర్ వరకు అని చెప్పిన తర్వాత మీ బ్యాక్‌గ్రౌండ్ చెక్ రిజల్ట్ బట్టి మీ సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఉండాలి అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ రిజల్ట్ కనుక పాజిటివ్ వచ్చింది, బా బావుంది అంటే గనక మీకు ఒక మినిమమ్ $1000 అలా పడుతుంది. లేదు అంతంత మాత్రమే ఉంది అంటే గనక ఒక 1500 నుంచి $2000 వరకు పడుతుందనమాట. ఇప్పటిదాకా మీరు సెక్యూరిటీ డిపాజిట్, లీజ్ టర్మ్స్ ఇవి విన్నారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అండి. ఇప్పుడు అసలైన సినిమా. ఇదేంటి అంటే రెంట్. రెంట్ ఒకవేళ ఫర్ సపోజ్ మీ రెంట్ ఒక $1800 అనుకోండి. అది కాకుండా అడిషనల్ ఛార్జెస్ కింద అంటే మీ ఇంట్లో ఉండే ప్రతి మెంబర్‌కి అప్లికేషన్ ఫీ కింద తీసుకుంటారనమాట. అంటే ఒక $70 అలా ఉంటుంది. ప్రతి పర్సన్‌కనమాట. అది కాకుండా వాటర్ మీ యూసేజ్ బట్టి వాటర్‌కి ఫీ ఉంటుంది. సీవేజ్ వాటర్‌కి ఉంటుంది. ట్రాష్‌కి ఉంటుంది. తర్వాత
మీరు పార్కింగ్‌లో ఒకవేళ కవర్డ్ పార్కింగ్ ఏరియా తీసుకోవాలి అనుకుంటే దానికి ఉంటుంది. అది కాకుండా ఆహ్, గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు. గ్యాస్ బిల్ ఏంటి అని అనుకోవచ్చు. అన్నీ ఇక్కడ ఇండక్షన్, ఆటోమేటిక్ ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం వింటర్ సీజన్‌లో మన హీటర్స్ అన్నీ కూడా గ్యాస్ ద్వారానే వర్క్ అవుతాయి. సో, మనకి వింటర్ సీజన్ మామూలుగా రాదనమాట సో, వింటర్ అంతా కూడా మనకి గ్యాస్ పేలిపోతూ ఉంటుందనమాట. ఓన్లీ రెంట్ అమౌంటే కాదు. మనం అడిషనల్‌గా రెంట్‌కి పైన మనం ఒక $150, $200 అలా వేసుకోవాలి. అప్పుడే అయిపోయిందనుకోకండి. ఇంకొకటుంది. అదే రెంటల్ ఇన్సూరెన్స్. రెంటల్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇన్సూరెన్స్ ఇంటికి కూడానా, రెంట్ ఇంటికి కూడానా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుందండి. అది ఒక $10-15 ఉంటుందన్నమాట ఇన్సూరెన్స్. సో, ఇదంతా ప్రాసెస్. ఇన్సూరెన్స్ వరకు మనం అన్నీ డీటెయిల్‌గా తెలుసుకొని వాళ్ళకిచ్చిన తర్వాత, వాళ్ళు లీజ్ అగ్రీమెంట్ తయారు చేస్తారు. మీరు మూవింగ్ డేట్ అనేది వాళ్ళకి చెప్పాలన్నమాట, లీజ్ ఆఫీస్ వాళ్ళకి. ఆ మూవింగ్ డేట్‌కి మీరు మూవ్ అవుతారు. ఒకవేళ మీకు కనుక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, లేకపోతే జాబ్ పరంగా స్టేట్ మారాలి అనుకున్నా, లీజ్ బ్రేక్ కింద పెనాల్టీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే కొన్ని స్టేట్స్‌కి 1 మంత్ లీజ్ రెంట్ కట్టాల్సి వస్తుంది. లేదు అంటే మీ అపార్ట్మెంట్ వాళ్ళ రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి వాళ్ళు ఎంత పెడితే అంత రెంట్ మీరు కట్టాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు లీజ్ బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేయాలనుకుంటే ఎవ్రీ ఇయర్, అంటే మీరు తీసుకున్న మంత్స్ బట్టి మీరు రెన్యువల్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇదండి మొత్తం ప్రాసెస్. మీకు ఇండియాలో ఇల్లు తీసుకోవడం ఈజీ అనిపించిందా? అమెరికాలో ఇల్లు తీసుకోవడం ఈజీయా? కమెంట్ చేసి చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే మరి, మళ్ళీ కలుద్దాం. బాయ్.